నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎం ఫారూక్ షుబ్లీ ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాట్లాడవద్దని సైలెంట్గా ఉండమని కోరారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ సంఘాల నేతలందరూ కూడా ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ సంఘ నేతలందరూ కూడా ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు అని, వాళ్ళందరూ కూడా కూటమికే అంటే చంద్రబాబుని గెలిపించుకోవడానికే ముందుకున్నారని చెప్పడం జరిగింది. అండ్ ఆయన ఓవైసీ బ్రదర్స్ పైన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. వీటిని ఏ విధంగా చూడాలి అంటారు? ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన కొన్ని ఫ్యాక్టర్స్లో ఆయన కూడా ఒక ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముస్లింని ఓవైసీ గారు అప్పీల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపండి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి అని చెప్పని ఒక స్పష్టమైన పిలిపిచ్చారు. అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి చాలా కారణాలు దోహదం చేసినాయి. అందులో ఈ ఓవైసీ గారిది కూడా ఒక ఫ్యాక్టర్. 2014 నుంచి విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అక్కడ 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా సతమతం అవుతున్నారు, వాళ్ళ రాజధాని నిర్మాణానికి ఏ విధంగా పూనుకుంటున్నారు, అక్కడ ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళికలు రచించుకుంటుంది, వాటి కోసం వనరులు ఏ విధంగా సమీకరించుకుంటుంది, అక్కడ ప్రజలకు ఏ విధమైన సంక్షేమాన్ని అందిస్తున్నారు, ఏ విధమైన పథకాలు అమలు చేస్తున్నారు, ఏ విధమైన అభివృద్ధి సాధించుతున్నారు, ఇవేవి ఈ ఓవైసీకి ఎప్పుడు ఏ స్టేజ్లో కనీసం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది. మొన్నటి వరకు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగింది, ఇప్పుడు విడిపోయారు, అక్కడ కూడా ప్రజలు ఉన్నారన్న భావనే లేదు అతనికి. కానీ 2019 ఎన్నికలు సమీపించేటప్పటికి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు వాళ్ళకి చాలా అవసరం. ఎందుకు అవసరం అని అంటే ఇక్కడ కొంత చారిత్రక నేపథ్యం గురించి కూడా ప్రస్తావించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు హైదరాబాదులో ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు అవసరమైతే అప్పుడు తాత్కాలికంగా మత ఉద్రిక్తతలు, ఘర్షణలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందిన పార్టీల్లో ఎంఐఎం పార్టీ కూడా ఒకటి. ఓకే. ఆ ముస్లిం అనే ఎమోషన్ ప్రాతిపదికగా వాళ్ళ రాజకీయ మనుగడ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిత్యం కర్ఫ్యూలు, ఘర్షణలతో సతమతం అవుతూ ఉండే హైదరాబాద్లో ఈ ఘర్షణల్ని ఉక్కుపాతంతో అణిచివేసి ఆ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అన్ని రకాల శక్తుల్ని కట్టుదిట్టంగా అణిచివేసిన నేపథ్యం ఎన్టీ రామారావు గారిది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా ఆ రోజుల్లో సలావుద్దీన్ ఓవైసీ గారు రాజకీయంగా కొంత రిటైర్మెంట్ తీసుకోవటం, అంటే ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా యూకే నుంచి బారిస్టర్ ఎట్లా చేసొచ్చిన నవయువకుడుగా అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ అప్పుడప్పుడే ఈయన ఎమ్మెల్యేగా నెగ్గున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిత్యం అంటే ప్రతి శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మక్కా మస్జిద్ దగ్గర ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడుతుండేది. ఓకే. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ఆ మత ఘర్షణల్ని ఉక్కుపాదంతో అణిచేసే ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంగా ఒక ఫ్రైడే నాడు అటువంటి ఘర్షణ వాతావరణం సృష్టింపబడుతున్నప్పుడు అక్కడ పోలీసులు దాన్ని కఠినంగా అణిచేశారు. ఓకే. అణిచివేస్తే ఈ ఓవైసీ గారికి ఎక్కడలేని ఆవేశం పొంగుకొచ్చింది. అంటే ఘర్షణలు మీరు అణిచేస్తారా, మా పొలిటికల్ ఎజెండాకి మీరు అడ్డం పడతారా అని చెప్పని పోలీసుల మీద ఎగబడ్డారు. ఎగబడితే పోలీసులు ఎమ్మెల్యే అని చూడకుండా ఈప్స్ ఆఫ్ చేశారు. అప్పుడు ఇక అసెంబ్లీకి వచ్చేసి చూశారా నన్ను పోలీసులు ఎట్లా కొట్టారో, నాకు ఈపులు ఎట్లా వాతాలు తెలియవు అని చెప్పని అసెంబ్లీలో ప్రదర్శన చేశారు ఈయన. సో ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే దుగ్ధ, బాధ, కోపం, ఆక్రోశం, ఆవేదన అన్నీ కలగలిసి ఆ ఎమోషన్స్ అన్నీ ఫ్లేర్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇంకొక నేపథ్యం కూడా గుర్తు చేసుకోవాలి. 1991లో 89లో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
వారిని ముఖ్యమంత్రిగా దింపాలి, వేరే వారికి ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టడం కోసం తాత్కాలికంగా హైదరాబాద్లో సృష్టించబడ్డ అల్లర్లలో, బయట నుంచి రప్పించి కిరాయి మూకలతో సృష్టించిన నరమేధంలో సాగించిన హింసాకాండలో వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దానికి బాధ్యులు ఎవరు అనేది మరిచెన్నారెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. రాష్ట్రానికి తెలుసు, ప్రజలకు తెలుసు, హైదరాబాద్ వాసులకు తెలుసు, అక్కడ ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి తెలుసు ఎవరి వల్ల ఈ హింసాకాండ చెలరేగింది అని. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులకి అనాదిగా మద్దతు ఇస్తూ వచ్చిన వ్యక్తి ఈ అసదుద్దీన్ ఓవైసీ. ఇతను ఏరి కోరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అప్పీల్ చేశారు. ఆ చేసిన అప్పీల్ని, అంటే చాలామంది చేసిన అప్పీల్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నట్టుగానే దీన్ని కూడా కొంతమంది అయినా సరే పరిగణలోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఎస్, ఓడించారు. మీరు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి గత 5 సంవత్సరాలుగా మళ్ళీ అక్కడ ప్రజలు ఏ విధంగా బతుకుతూ ఉన్నారు? నేను గెలిపించిన పార్టీ, నేను గెలిపించిన ప్రభుత్వం అక్కడ ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తుందా లేదా? అక్కడ నన్ను ప్రేమించే, నన్ను ఇష్టపడే ముస్లిం పాపులేషన్ కూడా ఉంది ఆ రాష్ట్రంలో కూడా. మరి వాళ్ళ శ్రేయస్ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని చెప్పని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాల గురించి ఆరా తీశారా? ఈ ప్రభుత్వం వాళ్ళని సరిగా చూసుకుంటుందా లేదా? వాళ్ళ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుపరుస్తుందా లేదా? వాళ్ళకి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చిందా లేదా? వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారనేది ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఇవాళ వీళ్ళ దృష్టిలో ఏంటంటే వైసీపీ పార్టీ ప్రజారంజకమైన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముస్లిం వ్యతిరేక పార్టీ. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందేంటి? ఇప్పుడు ఫారూక్ షుబ్లీ గారు చెప్పింది యథార్థం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇవాళ హైదరాబాద్లో హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్ నిర్మాణం జరిగింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం చేసింది. నాంపల్లి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు నుంచి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నాంపల్లి స్టేషన్ కంటే ముందు. ఓకే. పబ్లిక్ గార్డెన్స్ దాటిన తర్వాత, తెలుగు విశ్వవిద్యాలయం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది హజ్ హౌస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్గా గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. విజయవాడలో, కడపలో 2 చోట్ల హజ్ హౌస్లు నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ముస్లిం బాలికలకి వివాహ సందర్భంగా వాళ్ళకి పెండ్లి కానుక, దుల్హన్ అనే పేరుతోటి ఆ పెండ్లి కానుక ఇచ్చే పథకాన్ని 50,000 రూపాయలు ఇచ్చే పేద ముస్లిం కుటుంబాలకి ఆ పథకాన్ని అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా అందించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ మత ఘర్షణ జరగల, అల్లర్లు సృష్టింపబడలా, మతాన్ని రాజకీయానికి వాడుకోలా, ప్రజలందరినీ సమాన భావంతో ప్రేమించారు, పాలించారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అప్పీల్ చేస్తూ ఉన్న ఓవైసీ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ముస్లిం మైనారిటీల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగినా, నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక మైనారిటీ, ఆయన చెయ్యని దొంగతనాన్ని ఆయన మీద మోపి వేధింపులకు గురి చేసి కేసులు పాలు చేసి కుటుంబాన్ని అవమానపరుస్తుంటే, తను తన భార్య 2 బిడ్డలతో రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి పోయాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ? నా మైనారిటీ సోదరుల కుటుంబానికి ఈ దుస్థితి ఏంటి అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయలేదే, వచ్చి వారికి అండగా నిలబడలేదే. అదే అంశాన్ని షుబ్లీ గారు ప్రస్తావించారు. ఇవాళ నరసరావుపేటలో మసీదు స్థలాల ఆక్రమణకు గురవుతుంటే అడ్డుకున్నందుకు ఇబ్రహీం అనే మసీద్ కమిటీ సభ్యుడిని నడిబజార్లో హత్య చేస్తే ఎక్కడున్నాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ? ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒక బాలిక స్కూల్ టాపర్గా ఉంది, మైనార్టీ బాలిక. 2nd ప్లేస్లో అక్కడ స్థానిక వైసీపీ నాయకుడు కుమార్తె ఉంది. ఈ అమ్మాయి ఉండటం వల్ల నాకు ఫస్ట్ ప్లేస్ రావటం లేదు అని చెప్పిన వాళ్ళ నాన్న కంప్లైంట్ చేస్తే స్కూల్ టాపర్గా ఉన్న అమ్మాయిని స్కూల్ నుంచి టీసీ ఇప్పించేస్తే బలవంతాన ఆ హ్యూమిలేషన్ తోటి ఆ పాప ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎక్కడ దాక్కున్నాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ? అంటే ఒక మైనారిటీ బాలిక స్కూల్ టాపర్గా ఉండకూడదా? అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు గమ్మున ఉన్నారు? ఇవన్నీ తెలియకనా? అదే చెప్తున్నా. అసలు ఆంధ్రప్రదేశ్లో అనే ఒక రాష్ట్రం ఉంది, అక్కడ కూడా ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా మైనారిటీలు ఉన్నారు,
వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సంక్షేమం అందుకుంటుందా, కష్టాలు పడుతున్నారా, ఇవేమన్నా పరిగణలోకి తీసుకున్నారా? దేన్ని పరిగణలోకి తీసుకోవాలా. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి అంటే 2019 ఎన్నికల్లో అప్పీల్ చేశారు, 5 ఏళ్ళు గడిచిపోయింది, మళ్ళీ 2024 ఎన్నికల్లో అప్పీల్ చేయడానికి నేను ఒకడు ఉన్నానని చెప్పని తయారవుతున్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోండి, లేదు అంటే మీ హైదరాబాదు పాత బస్తీకి పరిమితమై, మీ హైదరాబాదు పార్లమెంటు స్థానానికి పరిమితమై మీ రాజకీయాన్ని మీరు కన్ఫైన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి, అక్కడ ప్రజలేంటి, అక్కడ పాలకులేంటి, అక్కడ రాజకీయ విచక్షణ విఘ్నత ప్రదర్శించగలిగే పరిణతి అక్కడ పౌర సమాజానికి ఉంది. పాలకులు ఏ విధమైన పాలన అందిస్తూ ఉన్నారు, ప్రజలుగా ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే మెచ్యూరిటీ ప్రదర్శించగలిగే, అంటే ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే విఘ్నత ప్రదర్శించగలిగే మెచ్యూరిటీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉంది. అక్కడ మైనారిటీ సోదరులు మీకన్నా విఘ్నులు. పాలకుల నుంచి అందుతున్న పాలన వాళ్ళకి తమకు అనుకూలంగా ప్రజారంజకంగా ఉంటే ఆ పాలకుడికి అండగా నిలుస్తారు, లేదు అనంటే వారు కోరుకున్న వారికి ఓటేసే స్వేచ్ఛ వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పని ప్రతిసారి వచ్చి ఒక తమాషా అప్పీల్ చేయొద్దు. మీ అప్పీలు మన్నించి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన పర్యవసానం 5 ఏళ్లలో మైనార్టీల వరకు ఏంటి, రాష్ట్రమే చాలా నష్టపోయింది. ఇవాళ రాజధాని లేని దుస్థితిలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు మీరు. అదే హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవాళ సిటీకి ఉన్న కృష్ణా వాటర్ స్కీమ్ దగ్గర నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న MMTS, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లో ఉపాధి కల్పనకు ఉపయోగపడుతున్న కొన్ని వందల వేల సంస్థలు, కొన్ని లక్షల మంది పొందుతున్న ఉపాధికి ఆద్యుడు ఆయనే. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి ఒక విధ్వంసకారుణ్ణి, రాష్ట్రానికి ఒక వినాశపు పాలన అందించిన ఆయన్ని మళ్ళీ గెలిపించండి అని చెప్పని మీరు అప్పీల్ చేయటాన్ని షుబ్లీ గారు ఖండించడం 100% ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా షుబ్లీ గారి వ్యాఖ్యల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. సో 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎలా అయితే ముస్లిం సోదరులందు కమ్యూనిటీల వాళ్ళందరూ కూడా ఎలా అయితే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కూడా మైనారిటీ సంఘాల నేతలు అందరూ కూడా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. కాబట్టి అది హర్షించదగ్గ విషయమేనండి. సో అక్కడ ఎలా అయితే ఎవరిని గెలిపించకూడదని నిశ్చయించుకున్నారు, ఇక్కడ కూడా అలానే నిశ్చయించుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దాన్ని సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.